రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ పేరు చెబితే ఒక స్టాల్ గుర్తుకొస్తుంది, అంబులెన్స్ల స్టాల్. దీన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? సుమారు 30 పైగా అంబులెన్స్లు 24/7 అక్కడే ఉంటున్నాయి. పైగా వివిధ హాస్పిటల్కి సంబంధించిన హోర్డింగ్స్ కూడా ఆ హాస్పిటల్స్ దగ్గరే ఉంటున్నాయి. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత, రాత్రి 10 దాటిన తర్వాత ఏవైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఈ అంబులెన్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి తరలిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అందువల్లే ఇవి ఇంతలా స్టాక్ ఉంటున్నాయి. మీరు కావాలంటే చూడండి, నేను చెప్పింది నమ్మొద్దు. అక్కడ హోర్డింగ్స్ చూడండి, ఏ ఏ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ వారే ఇక్కడ వీరిని ప్రోత్సహిస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం వీరిని ప్రోత్సహించడం తప్పని మాత్రం నేను చెప్పడం లేదు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పేదలకు భరోసా. వారిని ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి ప్రోత్సహిస్తున్న హాస్పిటల్లోని కొందరు ప్రబుద్ధులు, వారి వివరాలు కూడా త్వరలో బయట పెట్టబోతున్నాం. వారు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, నేను చెప్తాం, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంటుంది అని చెప్పి పంపిస్తున్నారు. అలా చెప్పినందుకు, రిఫర్ చేసినందుకు వాళ్ళకి ఇటు పేషెంట్ కూడా అమ్మో మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు, ఫ్రీగానే చేయిస్తున్నారు అని ఎంతో కొంత ముట్ట చెప్తున్నారు. పైగా అటు హాస్పిటల్ వారు కూడా వీరికి ఇస్తున్నారు. వీళ్ళు ఇలా రిఫరల్ చేసిన వాళ్ళు లక్షాధికారులు అయ్యారంటే నమ్మండి. నిత్యపంట ప్రతిరోజు ఒక కేసు వెళ్తే 5 నుంచి 10,000 వస్తున్నట్టుగా సమాచారం. మరిది నేనైతే చూడలేదు, చెప్పుకోవడమే. అది అవునో కాదో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఇక్కడ ఉన్న హోర్డింగ్స్, ప్రైవేట్ హాస్పిటల్ హోర్డింగ్స్ విషయం కావచ్చు, ఇక్కడ మితిమీరి ఉన్న అంబులెన్స్ల విషయం కావచ్చు, కాస్త దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.